హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి 11, 12, 13 తేదీలలో జరగబోయేది ఇదే. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారి జాతక చక్రం అనేది తిరగబోతుంది. ఈ 3 రోజులలో వారికి ఏం జరగబోతుంది అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికంటే ముందు ఇక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోలో అయితే చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 11, 12, 13 తేదీలలో జరగబోయేది తెలిసి నిజంగా చాలా సంతోషిస్తారు. వృషభ రాశి వారికి రాశిపరంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు అనమాట. శుక్రుడు ఏ రాశికి అయితే అధిపతిగా ఉంటాడో ఆ రాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు. చాలామందికి ఎన్నో పూజలు చేసుకుంటేనో ఎన్నో నోములు నోచుకుంటేనో శుక్రుడు అనేవాడు జీవితంలోకి అధిపతిగా వస్తాడనమాట. కానీ వీరు ఏ పూజలు పోయిన జన్మలో చేశారో కానీ ఈ జన్మలో వృషభ రాశి వారికి జన్మించడమే వీరి అదృష్టం అనమాట. కాబట్టి వీరి రాశికి అధిపతి శుక్రుడు. కొన్ని సమస్యలన్నిటివి వీరి యొక్క 3 రోజులలో వచ్చే అవకాశం ఉన్నవి. అవి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలే. ఆ చిన్న చిన్న సమస్యలు ఏంటో మీరు ముందుగానే తెలుసుకుంటే కనుక వాటికి తగిన పరిహారాలను నేను చెప్తాను. వాటిని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ 3 రోజులలో మీకు నిజంగా అదృష్టదాయకంగా మారబోతుందండి. వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. వారికి దేవుడి ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. వీరి యొక్క మంచి మనస్తత్వం ఏంటి అంటే ఎదుటివారు అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని చాలా మంచిగా ఆలోచిస్తారు. వీరికి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కష్టాలు ఎక్కువ, శత్రువులు కూడా ఎక్కువనే అనమాట. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వీరికి వృషభం అంటే ఏంటి, ఎద్దు అంటే చాలా కష్టపడుతుంది ఎద్దు. కానీ పోటాపోటీగా దేనికైనా కానీ నేను రెడీ అన్నట్టుగా నిలబడుతుందనమాట. అలాగే వీరు కూడా కష్టాలను చూసి అస్సలు భయపడరు. కష్టాలకు ఎదురెళ్ళి నిలబడతారు. కాబట్టి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఆ శత్రువుల వల్ల వీరికి ఆ శత్రువులు వీరికి కాలి గోటిని కూడా తాకలేరనమాట. వీరికి ఏదైనా కానీ వీరి జీవితంలో జరిగేది ఏంటంటే కష్టపడితేనే అది వస్తుంది. ఈజీగా వారికి ఏది రాదు. బాగా కష్టపడితేనే ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారనమాట. వీరికి తాతల తరపు నుంచి, పెద్దల తరపు నుంచి ఆస్తులు అనేటివి కొంచెం వస్తూ ఉంటాయి, కానీ అంతగా ఉండవని చెప్పుకోవాలి. డబ్బు విషయంలో 11వ తారీఖు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎదుటి వారిని ఈజీగా నమ్మేస్తారు. కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ఎదుటివారిని చాలా సునాయాసంగా నమ్మేస్తుంటారు అనమాట. కనుక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు మీ దగ్గర డబ్బును చూసి ఆ డబ్బును ఎలాగైనా కానీ వారికి ఉపయోగించుకోలేకపోయినా కానీ మీ చేత ఖర్చు పెట్టించాలని చూస్తారు. కాబట్టి ఎదుటివారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని 11వ తారీఖు గమనించుకోండి. అంటే ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం చేస్తారు. ఏమైంది, ఇది నువ్వు తీసుకో, ఇది మంచిది, నీకు బాగా ఉపయోగపడుతుంది అలా చెప్తూ ఉంటారనమాట. మీ డబ్బు ఖర్చు పెట్టించడానికి. ముఖ్యంగా 11వ తారీఖు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీరికి ఎంత పాత ప్రేమలు ఉంటాయి, అదే ఎంత ప్రేమ ఉంటుందో అంత పగ కూడా ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి మంచికి మంచి జరుగుతుంది, చెడుకు చెడు జరుగుతుంది. 12వ తారీఖు ముఖ్యంగా వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి. కారులో ప్రయాణించేస్తుంటే సీట్ బెల్ట్ని ధరించాలి. ఒకవేళ నడక ప్రయాణం చేస్తూ ఉంటే కనుక రోడ్డు అటు ఇటు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ 12వ తారీఖు ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు 12వ తారీఖు ఏ ప్రయాణం పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పి రాశి వారిని గమనిస్తే కనుక తెలుస్తుందన్నమాట. వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి ఉంటాయి, పెద్దవేమి కాదు. వీటిని తలుచుకొని మనసులో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంటారు, కొంచెం ఎక్కువగా భయపడిపోతుంటారు. దానివల్ల ఇంకొంచెం అనారోగ్యం పెంచుకుంటారంటే దానివల్ల వీరికి ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని సమయానికి తిండిని తింటూ, సమయానికి నిద్రపోతూ, సమయానికి సరిపడ నిద్రను పోతూ ఉంటే కనుక వీరికి ఆరోగ్యం అనేది చక్కగా కుదుట పడుతుందన్నమాట. వృషభ రాశి వారికి చాలా అందంగా ఉంటారు. వృషభ రాశి వారు చాలా విశాలమైన నుదురు ఉంటుంది. వీరికి పైన పెద్ద కళ్ళు ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళైతే మాత్రం
వీళ్ళ యొక్క చూపులు మొదటిసారి వీళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే చాలా అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతుందమ్మా అని చెప్పి అంటుంటారు కదా, అలా ఉంటారనమాట వీరు. వీరికి ఎంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కూడా ఆ లక్ష్మీ కళ వీళ్ళ ముఖంలో ఉండడం వల్ల ఆ కష్టాలు చిన్న ఇదితోటి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కువగా కష్టపెట్టవు. డబ్బు పరంగా చూసుకున్నా కానీ 13 తారీఖు వ్యాపార పరంగా చూసుకున్నా కానీ ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారు ఉంటే కనుక మంచిగా 13 తారీఖు ప్రయత్నించుకోండి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా వీరికి 13 తారీఖు చాలా అనుకూలంగా ఉందన్నమాట. దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా అద్భుతాలు జీవితంలో చోటు చేసుకుంటాయి. ప్రేమ వివాహాలు చేసుకుందామని చెప్పి కొంతమంది యువకులు అనుకుంటారు, కానీ ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. జాతక దోషాలు ఉంటాయన్నమాట. కాబట్టి జాతకాలు చూయించుకొని జాతకాలను కలిసి అనుకుంటేనే ప్రేమ వివాహాల్లో ముందడుగు వేయండి. అంతేకాకుండా వీరు ఎక్కువగా శివుని పూజించుకుంటూ ఉంటారు, చాలా మంచి జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా వీరు చాలా అందంగా పెద్ద పెద్ద కళ్ళతోటి ఆకర్షణీయంగా ఉంటారు. కాబట్టి వీరు పట్టింది పట్టు పడతారు. కాబట్టి ఏదైనా సాధించే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వీరికి కొంచెం నరదిష్టి కూడా ఉంటుందన్నమాట. నరదిష్టి కొంచెం అనే కంటే భయంకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక వీరు ఏం చేయాలి అంటే కనుక ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పును దిగదూర్చుకోవడం, ఎండుమిరపకాయలు, ఎర్ర నీళ్లు తీయించుకోవడం, అమావాస్యకు బూడిద గుమ్మడికాయను దిష్టి తీయించుకోవడము, ఇలా చేయించుకుంటూ ఉంటే కనుక నరదిష్టి అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే నరదిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతాయని చెప్తూ ఉంటారు కదా, అలా మీకు నరదిష్టి వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అమావాస్య ఆదివారం మంగళవారం కానివ్వండి, నెలకు ఒకసారి అండి నరదిష్టిని దూరం చేసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది వీళ్ళ జీవితంలో. ఇక ఇంట్లో కూడా సాంబ్రాణి ధూపాన్ని వేసుకుంటూ ఉండండి. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుందన్నమాట. ఇక అంతేకాకుండా మీరు ఇంట్లో దీపాన్ని పెట్టేటప్పుడు ఆ దీపంలో ఒక చిన్న లవంగాన్ని వేయండి. ఈ విధంగా లవంగాన్ని వేయడం వల్ల చిన్న లవంగాన్ని వేస్తే చాలు, మీ దీపారాధన చేస్తారు కదా, ఆ దీపారాధన చిన్న లవంగాన్ని వేయడం వల్ల మీకు ధనాకర్షణ అనేది కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవికి లవంగంలోనే దీపం అంటే చాలా ఇష్టం. దీనివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ యొక్క లక్ష్మీనారాయణల అనుగ్రహములను భార్యాభర్తలు కూడా కొంచెం భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య కోపం వచ్చినప్పుడు భర్త సర్దుకుంటూ ఉంటే కనుక వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా 13 తారీఖు చూసుకుంటే వస్తువులు వాహనాలు ఎక్కువగా కొనే అవకాశం అనిపిస్తూ ఉంది. ఇక వస్తువులు వాహనాలుగా తీసుకోవాలనుకుంటే కూడా ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఇంకా చిన్న విషయం ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి డబ్బు ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు అనేటివి సహజంగా వస్తాయి. అలాగే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నలుగురు మీ చుట్టూ చేరడం అనేది సహజం. అలాగే అని చెప్పి అందరూ మంచి వాళ్ళని చెప్పి గుడ్డిగా నమ్ముకోవద్దు, అలా నమ్మి మోసపోవద్దు అని చెప్పి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక ఎదుటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏ విషయంలోనైనా, మాట విషయంలోనైనా, డబ్బు విషయంలోనైనా, పనుల విషయంలోనైనా ఎదుటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ 3 రోజులు నిజానికి మనం మాట్లాడుకుంటే కొంచెం బిజీగా ఉంటారనమాట. అనుకోని ప్రయాణాలు వస్తాయి. కొన్ని శుభకార్యాలకు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కనుక అంటే ప్రత్యేకించి 12వ తారీఖు కాకుండా 11, 13 తారీఖులో ఊరు ప్రయాణాలు పెట్టుకుంటే మంచిది. 12 తారీఖు వెళ్ళవచ్చు, కానీ కొంచెం జాగ్రత్త పాటించడం అవసరం అన్నమాట. ఇక ఈ వృషభ రాశి వారికి సంతాన విషయంలో చాలా అదృష్టవంతులు. పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారనమాట. పిల్లలు కూడా ఏదో ఒకటి సాధించి వీరికంటూ ఒక గొప్ప పేరును తీసుకొచ్చి పెడతారనమాట. ఈ వృషభ రాశి వారి యొక్క భార్య కూడా చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే భర్త అన్ని విషయాలు ఆచితూచి అడుగు వేస్తాడు. కాబట్టి భార్య కూడా మంచిగా నా భర్త చాలా తెలివి కలవాడు అని చెప్పి సంతోషపడిపోతుందన్నమాట ఎప్పటికప్పుడు. కనుక భార్య కూడా చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకుంటే చిన్న పరిహారాలు నియమనిష్టలు పాటించుకుంటూ ఉంటే ఈ 11, 12, 13 తారీఖుల చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు నక్క తొక్క తొక్కినట్లని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 రోజులు ఎటువంటి
అనర్థం అనేది జరగదనమాట. అంత మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి శుభగడియలు కాబట్టి ఈ 3 రోజులు మీరు ఏది చేసినా కూడా పట్టింది బంగారం అవుతుందనమాట. నక్కతోక తొక్కినట్లే కనుక ఈ 3 రోజులు ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా వృషభ రాశి వారు డబ్బును చూసి ఆ డబ్బును ఎలాగైనా కానీ వారికి ఉపయోగించుకోలేకపోయినా కానీ మీ చేత ఖర్చు పెట్టించాలని చూస్తారు. కాబట్టి ఎదుటి వారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని 11వ తారీఖు గమనించుకోండి. అంటే ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం చేస్తారు. ఏమైంది, ఇది తీసుకో, ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారనమాట. మీ చేత డబ్బు ఖర్చు పెట్టించడానికి 11వ తారీఖు ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పాత ప్రేమలు ఉంటాయి, అదే ఎంత ప్రేమ ఉంటుందో అంత పగ కూడా ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి మంచికి మంచి జరుగుతుంది, చెడుకు చెడు జరుగుతుంది. 12వ తారీఖు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణిస్తుంటే సీట్ బెల్ట్ను ధరించాలి. ఒకవేళ నడక ప్రయాణం చేస్తుంటే కనుక రోడ్డు అటు ఇటు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు 12వ తారీఖు ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు 12వ తారీఖు ఏ ప్రయాణం పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని మీరు గమనించుకోగలరు. ఇలా గమనిస్తే మీకు అన్నీ కూడా మంచి జరుగుతుంది. ఆహార అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కొంచెం ఎక్కువగా భయపడిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా